నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న చమురు, గ్యాస్ సరఫరా వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి భారత్కు చమురు సరఫరా పూర్తిగా ఆగిపోతుందని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అంతలా లేదు. భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు ఒకే దేశంపై ఆధారపడకుండా దాదాపు 40కి పైగా దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా భారత్లో వాటిని కొంతవరకు నియంత్రణలో ఉంచగలుగుతోంది. ఇరాన్ నుంచి భారత్కు సముద్ర మార్గంలో చమురు రవాణా వేగంగా పూర్తవడం కూడా ఒక పెద్ద ప్రయోజనం. 3 నుంచి 4 రోజుల్లోనే ఓడలు చేరుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గి దేశానికి ఆర్థికంగా లాభం కలుగుతోంది. ఇక సముద్ర మార్గంలో అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ భారత జెండా ఉన్న ఓడలకు ఇరాన్ ప్రత్యేక రక్షణ కల్పించటం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భారత్ ఇరాన్కు అవసరమైన ఔషధాలను నిరంతరం సరఫరా చేస్తూ మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. ఇరాన్లోని ఆసుపత్రుల్లో భారత ఔషధాలు వేలాది మందికి ప్రాణాధారంగా మారడం ఈ సంబంధాన్ని మరింత బలపరిచింది. అందుకే ఇరాన్ సైన్యం కూడా భారత ఓడలను గౌరవిస్తూ వాటి ప్రయాణం సురక్షితంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటోంది. చెల్లింపుల విషయంలో వస్తున్న వార్తలు కూడా పూర్తిగా నిజం కావని తెలుస్తోంది. భారత్ ఇరాన్ కు డబ్బులు చెల్లించడం లేదనే ప్రచారం వాస్తవానికి దూరంగా ఉంది. రూపాయల్లో లావాదేవీలు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉండడమే కాకుండా అవసరమైతే రష్యా రూబల్ లేదా చైనా యువాన్ ద్వారా కూడా చెల్లింపులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. భారత ప్రైవేట్ రంగంలోని పెద్ద సంస్థలు కూడా ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇంధన భద్రతను కాపాడుకోవడం కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ ఒకవైపు అంతర్జాతీయ సంబంధాలను సమతుల్యం చేస్తూ మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించే విధంగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇరాన్ నుంచి చమురు, ఎల్పీజీ గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోవడం కంటే వివిధ మార్గాల ద్వారా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు చూస్తే భారత్ అంతర్జాతీయ వేదికపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగిందని స్పష్టమవుతోంది. మీడియా ద్వారా వస్తున్న ప్రతి వార్తను నమ్మకుండా వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. భారత్ మరియు ఇరాన్ మధ్య ఉన్న ఈ పరస్పర సహకారం కేవలం ఇంధన రంగానికి పరిమితం కాకుండా మానవతా విలువలు, వ్యూహాత్మక ప్రయోజనాలు, అంతర్జాతీయ సమతుల్యత అనే 3 ముఖ్య అంశాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇదే భారత్ దౌత్య నైపుణ్యానికి నిదర్శనమని చెప్పాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.